అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత యాదవ మహాసభ ఎన్నుకోవడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ గొర్రెడీడీలు కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి గొర్రెడీడీల గొల్లులకు కొంచెం ఉపాధి కల్పించాలని ఒక 10 ఏళ్ల నుంచి ప్రయత్నం పడి ఒక 10 ఏళ్ల ఉండే 10 ఏళ్ల తర్వాత సెకండ్ విడత కూడా కేసీఆర్ గారు కట్టమన్నాడు. అందరు కలిసి గొర్రెకుర్మలు అందరు కలిసి ప్రయోజకులు కావాలని గొల్లకుర్మలు అందరూ డీడీలు కట్టారు. ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్ ఒక్కొక్క మండలానికి 10 కోట్ల జమ చేసి కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి. అది అందరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఆ రిలీజ్ అన్న అకౌంట్ అన్న అమౌంట్ అన్న వేయాలి, లేదంటే గొల్లరాన్ని ఇవ్వాలని గొల్లకుర్మల తరఫున మేము యాదవుల అధ్యక్షులం కాబట్టి మాట్లాడుతున్నాం. జై యాదవ్, జై మాధవ్. ఆ పథకం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవనాధారమైనటువంటి గొర్రెలను పంపిణీ చేయాలని చెప్పి ఏవింటికి కూడా లిమిట్ లేకుండా 18 ఏళ్ళ ప్రతి వ్యక్తికి ఎన్ని యూనిట్లు ఉంటే కుటుంబంలో అన్ని యూనిట్లు ఇస్తామని చెప్పి 1వ విడత 2వ విడత విజయవంతంగా పూర్తి చేసి మాకు గొర్రెలను పంపిణీ చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2 నెలల కరోనా సమయంలో డీడీలు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల వల్ల 3వ విడత కార్యక్రమం ఇవ్వలేకపోయింది. దాని తర్వాత తదనంతరం పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా డీడీలు అన్ని కట్టి ఉన్నాం. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 50-20 కోట్ల డీడీలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో జమ అయి ఉన్నాయి. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా డీడీల విషయంలో శ్రద్ధ తీసుకొని ఎంబడే గొర్రెల పంపిణీ చేయాలి, లేదంటే వాపసు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో మరి 33 జిల్లాలలో మా గొల్లకుర్మలను ఉద్యమం స్టార్ట్ చేసి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రజాభవన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.